ఉత్తరప్రదేశ్లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. లేడీ టీచర్పై విద్యార్థి కిరాతకంగా దాడి చేశాడు. వేధింపులు తాళలేక ఆ టీచర్ ఆల్రెడీ స్కూల్ కూడా మారిన వైనం కనిపిస్తుంది. పాత కక్షతో టీచర్ పెదాలను కోసేశాడు ఆ విద్యార్థి. నిందితుడి కోసం పోలీసులైతే గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో తల్లికి చెప్పిన విద్యార్థి తీరు మారనట్లుగా కూడా తెలుస్తోంది. పదునైన ఆయుధంతో దాడి చేసి ఆ నిందితుడు పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. యూపీలో మైనర్ విద్యార్థి ఉన్మాదం కలకలం రేపుతూ ఉంది. సమాజంలో గురువును దైవంతో సమానంగా చూస్తాం మనం. కానీ అదే గురువుపై ఓ శిష్యుడు కసాయిలా మారాడు. అక్షరాలు నేర్పిన చేతులపైనే దాడికి తెగబడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్పూరిలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన ఉపాధ్యాయులపై పెంచుకున్న కక్ష ఎంత దారుణానికి దారి తీసిందంటే తన టీచర్ పెదాలనే కోసేశాడు. ఉత్తరప్రదేశ్ మెయిన్పురి జిల్లా ఆగ్రా రోడ్డులోని ఒక ప్రైవేటు స్కూల్లో బాధితురాలు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉంది. అదే స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆమెను గత కొంతకాలంగా వేధిస్తూ ఉన్నాడు. విద్యార్థి ప్రవర్తన మితిమీరడంతో ఆ ఉపాధ్యాయురాలు స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఆ విద్యార్థి తల్లిని పిలిపించి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇకపై తన కొడుకు అలా చేయడని ఆ తల్లి హామీ ఇచ్చింది. కానీ ఆ విద్యార్థి మనసులో మాత్రం ఆ కక్ష అలాగే పేరుకుపోయింది, పెంచుకున్నాడు. వేధింపులు భరించలేక ప్రశాంతంగా బ్రతకాలని భావించిన ఆ టీచరు పాత స్కూల్లో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె మరో కొత్త స్కూల్లో చేరడం జరిగింది. కానీ ఆ కిరాతకుడు ఆమెను వదల్లేదే. ఆమె కొత్త స్కూల్ ఎక్కడుందో కనిపెట్టాడు. ప్రతిరోజు ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమె విధులకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అడ్డగించాడు. జోబులో దాచుకున్న పదునైన ఆయుధాన్ని బయటకు తీశాడు. కనురెప్పపాటు కాలంలోనే ఆమెపై దాడి చేసి అత్యంత కిరాతకంగా ఆమె 2 పెదాలను కూడా కోసేశాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి ఆ విద్యార్థి అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. ఆ విజువల్ మీకు చూపించలేం కాబట్టి కొంతవరకే చూపించగలుగుతాం కాబట్టి సుమన్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అదే విజువల్, అదే టీచర్, అదే స్టూడెంట్. అక్కడ ఏం జరిగిందో కూడా మనం ఒకసారి ఊహించవచ్చు. ఒకసారి మీరు ఆ విజువల్ కూడా క్లియర్గా చూడొచ్చు. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగడం జరిగింది. చదువు నేర్చుకోవాల్సిన వయసులో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ విద్యార్థి తీరుపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. అక్షరాలు నేర్పిన గురువుకు ఆ విద్యార్థి ఇచ్చిన గురుదక్షిణ ఇదేనా అని స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు.